వన్ ఎగ్ వన్ ఆనియన్తో కర్రీ చేసేద్దామా. ఇది ఎవరి కోసం అంటే నా చిట్టి తల్లి కోసం. కనిపిస్తుంది, వెయిట్ చేయండి. తను సెల్ఫ్లోకి దూరి మఖానా తింటుంది, చూడండి ఎలా తింటుందో. ఇప్పుడు ఈ చిట్టి తల్లి కోసం మనం వన్ ఎగ్ వన్ ఆనియన్తో కర్రీ చేసేద్దాం. ఫస్ట్ చిన్న బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను వేసుకున్న ఆయిల్ కొంచెం ఎక్కువైంది, అంత కాకుండా కొంచెం తక్కువ వేసుకొని వన్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు వేయించుకోండి. అప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాము. అలాగే కొంచెం కారం వేసుకోండి అండ్ సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోండి, పిల్లలకి అంత సాల్ట్ ఎక్కువ వాడకూడదు కదా. సో బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు సో ఎగ్ కూడా వేసేసుకోండి. ఎగ్ వేసుకున్న తర్వాత గబా ఫాస్ట్గా కలిపేయకండి, అప్పుడు ఎగ్ అనేది పీసెస్ మనకి కనిపించదు. చిన్నపాప తినేటప్పుడు కూడా నోటి కిందికి రాదనమాట. సో కొంచెం చిన్న బాల్స్ లాగా ఉండేటట్టు అలాగే ఉంచుకోండి. అలా కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. సో కొంచెం కలుపుకున్న తర్వాత ఎక్కువ స్పైసెస్ ఏం యాడ్ చేయొద్దు, వేరే స్పైసెస్ గరం మసాలా లాంటివి అస్సలు యాడ్ చేయొద్దు. ఇలానే ఫ్రై చేసుకొని మనం ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్మోస్ట్ వేసేసుకున్నాం, ఇంకేం లేదు వేసుకోవడానికి కూడా. కొంచెం ధనియా పౌడర్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా వేసేద్దాము. ఒక్కొక్కసారి మనము ఏదో చేద్దాము అని బాగా ముందే ప్రిపేర్ అయిపోయి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏదో యాడ్ చేస్తే ఏదో టేస్ట్ వస్తుంది అనుకొని చేస్తాం కదా, అప్పుడు అస్సలు పర్ఫెక్ట్ రాదు, కర్రీ ఇంకా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటి ఫాస్ట్గా అయిపోయేలా అండ్ టూ ఇంగ్రీడియంట్స్ తోటే కర్రీ అయిపోతుంది, తొందరగా అవుతుంది అండ్ అదే టేస్ట్గా వస్తుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ అయినా అది ఒకలా అయిపోతుంది. నేను అది ఈ 5 ఇయర్స్, నా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్, సో ఈ 5 ఇయర్స్లో నేను అదే నేర్చుకున్నాను అనమాట. సో తక్కువ ఇంగ్రీడియంట్స్, తక్కువ టైం అండ్ ఎక్కువ టేస్ట్ అనమాట. సో మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఇప్పుడు ఫస్ట్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగాలేవా? మరి బాగుండలేకపోయినా అంటావు. అవునా? ఓహో, కారం ఎక్కడుంది తల్లి, అంత మాత్రం కారం కుదట్లా. ఇది పెద్ద తల్లికి, ఇది చిన్న తల్లికి. ఎగ్ అమ్మ నాకు అదే, నీకు కూడా అదే ఇస్తున్నాను. కలుపుకుంటావా కలపాలా? కలపాలా? ఏ కలుపుకోవా? వేడి ఉన్న అన్నం కలుపు. సరే కలుపుతా. అమ్మ కర్రీ అంతా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కర్రీ. అవునా? వద్దా అంతా? కొంచెం సరేనా? ఓకేనా? కాదు చెల్లెకి కొంచెం ఇచ్చిన నాని. సరే అమ్మ, నీకు ఎక్కువ ఇచ్చినారా? అట్లా అనిపిస్తుంది నీకన్నా. అమ్మ నాకు శనగపిండి పెట్టు రోజు ముఖానికి పెడితే తెల్లదైపోతా. చేతోటి తినాలి నాని. సరే అమ్మ. అయినా చేతోటి తిండవు కదా, నువ్వు మర్చిపోయినా. దాని స్పైస్ అస్సలు లేదు, కొంచెం బాగా తక్కువ ఇచ్చిన కారము చెల్ల కోసమని. సరే అమ్మ. నువ్వు ఫాస్ట్గా తినేసాలే. సరే అమ్మ. రా నాడు ఇక్కడ కూర్చో. తిని చెప్పట్లేదు నువ్వు.